చంద్రబాబు పవన్ సీట్ల ప్రకటనపై ఏలూరు సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి మూడవసారి పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని, అందుకు తగిన కృషి చేస్తారని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కేవలం టీడీపీతోనే సాధ్యమని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఏలూరు సాంబశివరావు కోరారు. చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థుల్ని 99 స్థానాలకు ఈరోజు ప్రకటించారు. అందులో పర్చూరు నుంచి రిప్రజెంట్ చేసే అవకాశం, పోటీ చేసే అవకాశం మూడవసారి నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏ నమ్మకంతో మీరు ఈ బాధ్యతలు నా మీద పెట్టారో వాటిని నిర్వర్తించేదానికి నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరోసారి పర్చూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి, అలాగే ఈ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తాను అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ప్రజలందరూ కూడా మరొకసారి మననం చేసుకోవాలి. ఈ 5 సంవత్సరాల అరాచక పరిపాలనని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలుగా కేవలం సొంత సంపాదన, సొంత వ్యవస్థని పటిష్టం చేసుకోవటం మాత్రమే, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నాడు కానీ రాష్ట్ర ప్రయోజనాలని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించారు. పారదర్శకత లేదు. కేవలం అవినీతి కోసం ప్రభుత్వాన్ని, వ్యవస్థలని వాడుకొని ప్రజలతో ఆటలాడుకున్న ప్రభుత్వాన్ని మనం చూసాం. మద్యంతో వ్యాపారం చేస్తున్న ప్రభుత్వాన్ని చూసాం. ప్రజల్లో సమస్యల్ని చెప్పుకునే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు.